హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'ఈ విల్ లవ్' ఎపిసోడ్ 16. దాని ఇష్టానుసారం అది దానికి నచ్చినట్టు చేసేసింది. దానికి నేను అక్కర్లేదు అనే కదరా ఇవన్నీ చేసింది. ఇప్పుడు మళ్ళీ నేను ఏం జరిగిందో అడిగి దాన్ని తెలుసుకొని, ఇప్పుడు మాత్రం ఏం చేయాలిరా? దానికే నేను వద్దు అని వదిలేసుకుంది. మళ్ళీ ఇప్పుడు నేను వెళ్లి ఏం జరిగిందో చెప్పవే అంటే, అది చెప్పి నాతో వచ్చేస్తుంది అనుకున్నావా? అని అన్నాడు సూర్య విజయ్‌తో. తను అలా ఎందుకు చేసిందో మనకు తెలిస్తేనే కదరా అసలు మనం ఏదైనా చేయగలం అన్నాడు విజయ్. మనం ఏం చేసినా అది నాకు దూరంగా ఉండాలి అనే ఫిక్స్ అయిపోయింది కదరా! అలానే ఉండనివ్వు. మనం ఏం చేయలేము. బలవంతంగా తీసుకొచ్చి అయితే దాన్ని నా దగ్గర పెట్టుకోలేను కదా! అన్నాడు సూర్య. రేయ్ సూర్య! నిజంగా నిన్నొకటి అడుగుతాను. అబద్ధం చెప్పకుండా నిజం చెప్పరా? అన్నాడు విజయ్. నీతో ఎప్పుడైనా అబద్ధం చెప్పానారా నేను? అన్నాడు సూర్య మందు సిప్ చేస్తూ. ప్రణవిని నిజంగానే నువ్వు ద్వేషిస్తున్నావా సూర్య? ఒకవేళ తను నీ దగ్గరకొచ్చి నీతోనే ఉంటాను అంటే ఒప్పుకోవా? తనంటే నీకిష్టం లేదా ఇప్పటికీ? అని అడిగాడు విజయ్ మెల్లిగా. మనల్ని మనం ఎలా అయితే ద్వేషించుకోలేమో నాకు కూడా అది అంతేరా. కానీ అది నన్ను పెట్టిన బాధలు మాత్రం తక్కువేమీ కాదు. నేనొక్కడినే సఫర్ అయితే నేనంత బాధపడేవాడిని కాదు. నాతో పాటు నా ఫ్యామిలీ అంతా నరకం చూసారు, సఫర్ అయ్యారు. దానికేం చెప్తుందిరా అది. నా ఒక్కడి వల్ల అమ్మ, నాన్న ఎంత బాధపడ్డారో చూసావు కదా! చెల్లి కూడా చాలా రోజుల వరకు అమ్మ వాళ్ళతోనే ఉండి వాళ్ళని ఓదార్చింది. ఇప్పుడు నేనింత మొండిగా ఉంటున్నాను కాబట్టే అమ్మా, నాన్న కూడా అంత ధైర్యంగా ఉంటున్నారు. లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏమయ్యేది? అన్నాడు సూర్య. అది కూడా నిజమేరా. అసలా పిచ్చిది ఎందుకలా చేసిందో నాకైతే ఇప్పటికే అర్థం కావట్లేదు. అది ఆలోచిస్తేనే నా బుర్ర పగిలిపోతుంది అంటూ విజయ్ మందు బాటిల్ ఫుల్లుగా లేపేశాడు. అదెందుకు పిచ్చిదవుతుందిరా? దాన్ని మాయలో నన్ను పడేసి, నన్ను పిచ్చివాడిని చేసి, ఆడించి, ఇప్పుడు అది హాయిగా దానికి నచ్చినట్టు బతుకుతుంది. ఇప్పుడు దాన్నాపేవాడు, అడిగేవాడు ఎవడూ లేడు కదా! అమ్మా, బాబు ఎలాగో వదిలేశారు. మొగుడునేమో అది వదిలేసింది. ఇంకేంటి దానిష్టం ఉన్నట్టు ఆడుతుంది అన్నాడు సూర్య విరక్తిగా. తనకి నువ్వంటే ఇష్టం, ప్రేమ ఉండబట్టే కదరా! వాళ్ళు చూసినా ఆ పెళ్లి చేసుకోకుండా బయటపడింది. తను చేసుకోను అంటేనే కదా వాళ్ళు ప్రణవిని బయటికి పొమ్మని ఉంటారు. అందుకే మళ్ళీ హైదరాబాద్‌కి వచ్చేసి ఉంటుంది అన్నాడు విజయ్. అదెన్ని చేసినా, ఏం చేసినా దానికైతే నాతో ఉండాలని లేదు కదరా! ఇక వదిలేయ్ చూద్దాం ఏం చేస్తుందో అని తూలుతూ తినకుండానే అతడు రూమ్‌కి వెళ్లి బెడ్ మీద పడిపోయాడు సూర్య. రోజూ తన గురించి బాధపడుతూ ఇలానే తినకుండా, తాగుతూ ఏమవ్వాలి అనుకుంటున్నావు సూర్య? తను ఎదురుగా ఉంటే అయినా కూడా మీ ఇద్దరి మధ్య దూరం పోయి దగ్గరవుతారు అనుకుంటున్నాను. ప్రణవి అసలేం జరిగిందో చెప్తే బావుండు అనుకుని విజయ్ కూడా తన రూమ్‌కి వెళ్ళిపోయాడు. విజయ్, సూర్య చిన్నప్పటి స్నేహితులు. ఇద్దరూ కలిసే చదువుకున్నారు, కలిసే పెరిగారు. విజయ్ తల్లిదండ్రులు స్టేట్స్‌లో స్థిరపడ్డా కూడా విజయ్ సూర్యని వదలలేక అతడితోనే కలిసి వర్క్ చేస్తున్నాడు. సూర్యకి అమ్మా, నాన్న దూరంగా ఉన్నా అతడిని ప్రణవి వదిలేసినా విజయ్ మాత్రం సూర్యని వదలలేదు. సూర్యకి ఎప్పుడూ అండగా ఉన్నాడు విజయ్. ఉదయం ఎప్పటిలాగే అందరూ ఆఫీస్‌కి చేరుకోగా సూర్య రావడంతోనే గుడ్ మార్నింగ్ సార్ అని విష్ చేసింది ప్రణవి. అంటూ అతడి చైర్‌లో కూర్చొని ఇక ఈరోజు మీటింగ్ ఎన్నింటికి ఉంది అని అడిగాడు సూర్య. ఆఫ్టర్‌నూన్ 1కి సార్ హోటల్‌లో అని చెప్పింది ప్రణవి. ఓకే అని అతడు వర్క్ చేసుకుంటూ ఉన్నాడు సూర్య. ప్రణవి కూడా తన సీట్‌లో కూర్చొని వర్క్ స్టార్ట్ చేసి, వామ్మో! ఇవాళ కాస్త కూల్‌గానే ఉన్నట్టున్నాడు గురుడు అనుకుంది సూర్యని చూసి. సూర్య అతడి వర్క్‌లో నిమగ్నమై ఉన్నాడు. ఎటువైపు చూడకుండా అతడి వర్క్ అతడు చేసుకుంటూ ఉన్నాడు. ప్రణవి పాప మాత్రం వర్క్ చేస్తున్నట్టే చేస్తూ, సూర్యని దొంగ చూపులు చూస్తూ అతడిని కంటి నిండా నింపుకుంటూ ఉంది. పాపాపి సుశీల, ఆ చూపులు ఆపి నీ వర్క్ చేసుకోవే. వాడికి దొరికావనుకో నిన్నటికన్నా డబుల్ ఫైల్స్ నీ టేబుల్ మీదుంటాయి అని ప్రణవి అంతరాత్మ హెచ్చరించడంతో
అది కూడా కరెక్టే అని ఇక బుద్ధిగా వర్క్ చేయడం మొదలుపెట్టింది ప్రణవి. కరెక్ట్‌గా 12:30కి అతడి వర్క్ ఆపేసి ప్రణవిని చూసి అని పిలిచి సారీ ప్రణవి ఆ ఫైల్స్ తీసుకొని రండి మ్యామ్. మనం హోటల్‌కి వెళ్ళాలి అన్నాడు. నేను కూడా రావాలా? అని బిక్కమొహం వేసుకొని అడిగింది ప్రణవి. నా పీఏ ఎవరు? నేనే. మరి ఇంకెవరొస్తారు? అన్నాడు సూర్య సీరియస్‌గా. ఓకే సార్ అని సూర్య వాయిస్‌కి భయపడి ఆ ఫైల్స్ పట్టుకొని సూర్య వెనకాలే వెళ్ళింది ప్రణవి. ఇద్దరు కార్‌లో స్టార్ట్ అయ్యారు. డ్రైవర్ వద్దు అని సూర్యనే డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు. ప్రణవి ఏమో అతడి పక్కన కూర్చుంది. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.